వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పాడా లేదా అనే విషయాలు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా అసలు ఏం జరిగింది? మా అబ్బాయి క్యాటరింగ్ అని వెళ్ళిండు మేడం. వెళ్ళి 5 o'clock వరకు వచ్చేస్తా అని చెప్పిండు. వెళ్ళినాక 6 అవుతుంది ఇంకా రాలేదు. 6:30కి నేను ఫోన్ చేసిన, ఏమైంది ఇంకా రాలేమని అన్న. చాలాసేపు అయింది కదా, పొద్దున తొందరగా వెళ్ళిన కదా 9కి అంటే, మమ్మీ రోజు క్యాటరింగ్లో లేట్ అయింది, మేము వస్తాం మమ్మీ అని అన్నాడు. అంటే ఏంటి క్యాటరింగ్ చేస్తూ ఉంటాడు? అప్పుడప్పుడు పార్ట్ టైం లాగా, ఇప్పుడు కాలేజ్ ఓపెన్ కాలేదని. సరే అని ఓకే అని కట్ చేసిన. తర్వాత 30 minutesకి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆంటీ మీరు తొందరగా లైఫ్ లైన్ హాస్పిటల్కి రండి అయ్యా అని, స్పృహ తప్పి పడిపోయింది ఆంటీ అని అన్నారు. సరే అని నేను వెళ్ళి చూసేసరికి అసలు చనిపోయిందండి ఆయన. అబ్బాయి వీక్ ఉన్నాడండి. ఆయన ఎట్లా కొట్టబుద్ధి అయింది వాళ్ళకి మా అబ్బాయిని. ఎవ్వరు 16 years అండి ఆయన. పొడుగు ఉంటాడు అంతే అండి. ఆయన చూసి పెద్దోడు అనుకుని కొట్టి వెళ్ళిపోయినండి. అసలు ఎందుకు కొట్టారు? కొట్టిన వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా తెలుసా మీకు? వాళ్ళు అసలు ఎవ్వరు తెలియదు అండి, ఎవ్వరు తెలియదు. ఒక అమ్మాయి ఫ్రెండ్స్ అడిగారు, అమ్మాయి అఫేర్ అని అంట, అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, అది ఏదోదో చెప్పారు మేడం. మాకు అంత అసలు స్టోరీ తెలీదు. వాళ్ళు వచ్చి మాట్లాడదామని అన్నారంట. ఏంది మా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతున్నావు అని చాటింగ్ చేసిరని వచ్చి తిడతామని చెప్పేసి వచ్చి డైరెక్ట్ కొట్టి వెళ్ళిపోయారంట మేడం. మాట చేతులతోనే కొట్టారు. చెస్ట్ పైన ఎక్కడెక్కడో కొట్టిరంట మేడం. అంత స్పాట్ చనిపోయాడు మా అబ్బాయి. మా అబ్బాయిని 8 మంది కలిసి కొట్టిరంట మేడం. అంత ఒక్కడిని ఎట్లా కొట్టిరో నాకు అర్థమైతే లేదు. 8 మంది నువ్వు ఎట్లైనా ఉరిది చెప్పండి మేడం. మా అబ్బాయి I'm telling you truthfully, I'm telling you frankly, I'm requesting to government, my son gone. Please, I want my son back. Okay. ఈ దోజనం ఎందుకు సార్? ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్కి నేను కాలు మొక్కి చెప్తున్నా సార్, నా 16 years కూడా కాలే బాబుకి చంపేసిండ్రు. ఎట్లా సార్ ఇది అంతా? ఈ జంగల్ రాజేది నడుస్తుంది సార్ ఇక్కడ. నా కొడుకు ఎప్పుడు సార్ నేను ఇప్పుడు మంచిగా కూర్చున్నా సార్. మా బాధ నాకు తెలుసు సార్, నా బాధ తెలుసు, నా గుండె బాధ తెలుసు సార్. నేను ఇప్పుడు నాది 3 నిద్ర లేదు, ఎట్లా పండుకోవాలా? నా కొడుకు చూస్తున్నా సార్. కొడుకు ఏ టైం అప్పుడు అమ్మా ఇంట్లో నుంచి 5 గంటలప్పుడు వెళ్ళారా? 6:30 సార్. మార్నింగ్ 9:30కి 2 చపాతీ తినిపోయిండు. ఒక్కటే తిన్నాడు మేడం. అప్పుడు ఆ తినబుద్ధి అయితే లేదు అన్నాడు. మార్నింగ్ అంత ఎర్లీ మార్నింగ్ వద్దు మమ్మీ అన్నాడు. తిను రాని మళ్ళీ నైట్ కూడా చపాతీ తిన్నావు కదా, రైస్ లేదు కడుపులో అంటే లేదు అడ్జస్ట్ చేసుకుంటా, అక్కడ వెళ్ళినాక ఉప్మా తింటా అని చెప్పిండు. వెళ్ళిండు. ఇంకా 5 అయిపోయింది, 6 అయిపోయింది, రాలేడు. 6:30కి ఇంటి నుంచి ఫోన్ చేసిన, ఇంట్లో ఈయన ఫోన్ కూడా ఖరాబ్ అయింది, వేరే సిమ్ వేసి ఫోన్ చేస్తే ఏమైంది అంటే, మమ్మీ ఈరోజు క్యాటరింగ్లో లేట్ అయింది అన్నాడు మేడం. లేట్ అయిపోయింది, నేను వస్తా మమ్మీ, నేను వస్తా, కొంచెం 10 minutes వస్తాను అన్నాడు. నేను కొడుకు పోతానని అనుకోలేదు మేడం. నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తా ఇక్కడ వ్యాపారాల్లో, ఓం శ్రీ సైకినట్లా. నేను సెక్యూరిటీ గార్డ్ మేడం, ఆన్ డ్యూటీలో వచ్చినది మేడం. నేను ఊరికి నేను నాకు కొడితే నా కొడుకు ఎందుకు చెప్పిండ్రు మేడం? నాకు చేసామండి, కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు న్యాయం చేపిస్తామని అన్నారు మేడం. వాళ్ళు పట్టుకున్నాను అన్నారు. పట్టుకున్నామని చెప్పారు. ముగ్గురు పట్టుకున్నారు. 5 ముగ్గురు అంటారు. మండే రమ్మని చెప్పారు మేడం. వాళ్ళు పోలీస్ స్టేషన్కి రండి అన్నారు మేడం. వాళ్ళు మా అబ్బాయికి న్యాయం కల్పిస్తారో లేదో తెలియదు మేడం. వాళ్ళు జైలు మాట్లాడారా? అంటే ఎఫ్ఐఆర్ అంటున్నారు కదా. లేదు అస్సలు మాట్లాడలే. వాళ్ళు అమ్మాయిని ఇన్వాల్వ్ చేస్తలేరు మేడం. కొడుకు వాళ్ళు మా అబ్బాయిని కాలేజ్కి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత చాలా హార్డ్లీ అయినా ఫస్ట్ కొడుకు పుట్టిండు. చాలా నాగ టెంపుల్కి వేసినాం మేము ముస్లిం. అడగండి, నాగ టెంపుల్కి ప్రారంభం చేసినాం, కేసరి గుట్ట పోయినాం, యాదగిరిగుట్ట పోయినాం సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ శైలజ, నేను రిజ్వాన్ మొహమ్మద్ ఖాన్, నేను పెళ్లి చేసుకున్నాం. ఎందుకు అప్పుడు చేసుకొని అప్పుడు 5 సంవత్సరాల తర్వాత అయాన్ పుట్టిండు. చాలా కష్టంలో అయాన్ పుట్టిండు. అయాన్కి చంపేసిండు.
నేను నాగటెంపుల్ పోయినా అంతా దేవుడికి చేస్తే 5 సంవత్సరాల తర్వాత నా కొడుకు పుట్టిండు, వాళ్ళు కూడా చంపేసిండు. నాకు న్యాయం కావాలా రేవంత్ రెడ్డి సార్? నాకు లేకుండా నేను కూడా చచ్చిపోతా. నా కొడుకు లేకుండా నేను లేను. ప్లీజ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. గవర్నమెంట్కి చెప్తున్నాను, మోడీకి చెప్తున్నాను, నా కొడుకు లేకుండా నేను ఉండలేను. నేను కూడా చచ్చిపోతామ్మా తల్లి. నా కొడుకు నా బంగారం కొడుకు, నా బంగారం కొడుకు, నా బంగారం కొడుకు పోయినమ్మా. ఎట్లా కొట్టినో తెలియదు, ఎందుకు కొట్టినో తెలియదు. ఇంట్లో తమ్ముని చెల్లి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాగా కొట్లాట జరగడం కానీ అస్సలు జరగలేమ్మా, అస్సలు జరగలే. మా భార్య చాలా ప్రేమిస్తుంది. నేను కూడా మా భార్యకి చెప్తా, ఎందుకు పంపిస్తున్నావు క్యాటరింగ్ వద్దు అంటే, కాదు ఆయనకి బట్టలు కావాలా, రేపు బర్త్డే ఉంది, కాలేజ్ పోతున్నా, కాలేజ్కి పోతా, నేను కటింగ్ చేసుకుంటా, అది చేసుకుంటా అని పోయిండు. ఆ లోకంకి పోయిండు మా కొడుకుకి ఎవరు న్యాయం ఎవరు చేస్తారమ్మా? నా కొడుకు పోయిండమ్మా, నా బాధ ఎవరు చూస్తారమ్మా? ఇవే ఏడ్చేసి చచ్చిపోతారు. నేను కూడా సూసైడ్ చేసుకుంటా నా కొడుకు లేకుంటే. అల్లా అక్బర్. నా బక్రీద్ అని నేను బట్టలు తీసుకుంటా చెప్పిన, ఆగురా పేమెంట్ రాలే, నా పేమెంట్ రాలే, నేను పోతా డాడీ, క్యాటరింగ్కి పోయి ఒక డ్రెస్ తీసుకుంటా అన్నాడు. నా కొడుకు రాడు. प्लीज़ हेल्प मी आउट. मेरा बच्चा था, कल बकरीद मना था बोल के हम कर रहे थे. मैं सिक्योरिटी गार्ड हूँ अप्रैल में. प्लीज़ रेवेन्यू सर, प्लीज़ मेरे को कुछ हेल्प करो सर. मेरा बड़ा बच्चा चल गया सर, मैं कुछ भी नहीं करता, मेरे को कोई नहीं है सर आगे पीछे. मेरा बड़ा बच्चा था सर, मेरा बच्चा मर गया सर. मैं क्या करूँ सर? इतने जने 8 जने मर के मार दिया सर. मैं क्या करूँ सर? రేవంత్ సార్ మీ కాలు మొక్తా సార్, నాకేమైనా న్యాయం చేయండి సార్, మీకు న్యాయం చేయండి సార్. నా కొడుకులు బతకలేను సార్. నేను కూడా సూసైడ్ చేయడానికి లేదు. అమ్మాన్ నా సారా ఒక బిడ్డ ఉంది, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఈయన పెద్ద కొడుకు క్యాటరింగ్కి పోతాడు, 500 ఇచ్చి మమ్మీకి ఇస్తాడు, మమ్మీ తీసుకొని వాడుకుంటారు. ఏం చేయాలి సార్? రేషన్ కార్డు లేదు, వైట్ కార్డు లేదు, ఏం లేదు సార్. అంతా ఫెయిల్ అయిపోయింది. ఎవరు ఏం చేస్తారు హెల్ప్? నాకు న్యాయం కావాలా సార్? నాకు వైట్ కార్డు లేదు, ఏం కదలేదు సార్. మీకు నేను కాలు మొక్తా సార్ అందరికీ. నా పెద్ద కొడుకు వెళ్ళిపోయింది సార్. కావాలంటే నేను కూడా రేపు వస్తాను సార్. నా కొడుకు కావాలా మేడం. మీరేమవుతారండి? ఆడబిడ్డనైతే ఆమె మా ఆడబిడ్డ అన్నమాట. ఇట్లా ఈ గొడవల గురించి కానీ వీటి గురించి ఏమైనా మీకు తెలుసు? ఏం తెలియదండి, మాకు ఫోన్ వస్తేనే మేము పోయినాం అన్నమాట. మేము ఎప్పుడు పోయినాం అన్నమాట 6:30 కాల్ చేసిన అనమాట అబ్బాయి. ఏమైందంటే ఇట్లా ఏమన్నారు, మమ్మీ ఎందుకంటే వస్తున్నా మమ్మీ, నేను ఎన్నో ఉన్నా అని చెప్పిండు అనమాట. 7 o'clock చెప్పారు అనమాట చనిపోయారు అనేసి. అంతే మేము పోయే వరకు చూస్తే మొత్తం పోలీసు వాళ్ళు వచ్చారు, వీళ్ళని పట్టుకున్నా అని చెప్పారు పోలీసు వాళ్ళు. మీకు న్యాయం చేపిస్తా అని చెప్పారు. చిన్న బాబు ఏదో చిన్న ఇష్యూలో పెద్దది అయిపోయింది, కానీ వాళ్ళకైతే కఠినం శిక్షిస్తా అని చెప్పారు అంతే. అవతల సైడ్ ఉన్న వాళ్ళు తన కాలేజ్ ఫ్రెండ్సా లేకపోతే ఎవరు తెలియదండి, వీధిలో ఉన్న వాళ్ళ? అసలు మాకేం కూడా తెలియదు, ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసారు కదా, వాళ్ళు చెప్పారు అన్నమాట. మేము చూసి గుర్తుపడతామని చెప్పారు అన్నమాట. అట్లా మీ అబ్బాయితోని వేరే ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదు? అబ్బాయి ఎందుకు అబ్బాయి మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పి ఏమైనా భయపడి ఎవరితోనైనా గ్యాంగ్తో అయ్యాను కూడా ఏం లేదన్నమాట. ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని పోయండి అంతే. ఇప్పుడు మాట్లాడారు కదా, వాళ్ళు ఇద్దరు తీసుకొని పోయారు అనమాట ఫ్రెండ్స్ని. తీసుకుపోతే ఏం చెప్పారన్నమాట, వాళ్ళని కూడా కొట్టిరన్నమాట. ఫ్రెండ్స్ని కూడా ఇట్లా మెడల్ పట్టుకొని కొట్టిరన్నమాట. వీళ్ళని కొట్టడానికి ఆపడానికి పోతే అని మాకు ఇంతే తెలుసు, ఇంకా మాకేం తెలియదు.